For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ విద్య. ఈరోజు మనతో ఉన్నారు కళ్యాణి గారు. నమస్తే కళ్యాణి గారు. నమస్కారం అండి. కళ్యాణి గారు, నవరాత్రి పూజలో కుమారి పూజ చేస్తూ ఉంటారు కదా, కుమారి పూజ విశిష్టత ఏంటి, దాన్ని ఎలా చేసుకోవాలి? నవరాత్రి అంటే పూజల్లోనే, ఈ నవరాత్రుల్లోనే నవరాత్రి అనేదే చాలా ప్రసిద్ధిగాంచింది. అందులో అన్నిటికన్నా గొప్పది కుమారి పూజ అంటారు. ఎందుకంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు చేసే పూజ అన్నమాట. ఒక చిన్న పిల్లని తీసుకొని చేసే పూజ. మనకి ఇంకా చూడండి, ఏ పూజల్లో కూడా అంటే పెళ్ళైన వాళ్ళకి తాంబూలం ఇచ్చుకోవడము అవి ఉంటాయి, కానీ ఓన్లీ ఈ నవరాత్రుల్లోనే, అంటే ఇప్పుడు చేసుకునే ఈ నవరాత్రిలో మాత్రమే కుమారి పూజ అనేది ఉంటదన్నమాట. ఇంకెందులో కూడా కుమారి పూజ అనేది మనకు కనిపించదు. అయితే దీన్ని మనకన్నా మార్వాడీస్ అయితే చాలా విశిష్టంగా చేసుకుంటారు. కంపల్సరీ ఆడపిల్లలందరికీ కూడా అలానే చక్కగా రెడీ చేసి ఆ రోజు పిండి వంటలన్నీ వండి ఈ కుమారి పూజ అనేది చేస్తారు. అలా కాకుండా ఈ కుమారి పూజ చేయడానికి ఏంటంటే 8 నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లల్ని ఆడపిల్లలు తీసుకుంటారనమాట. సమయానికి దొరకవచ్చు, దొరకకపోవచ్చు ఆడపిల్లలు. ఇంకొకటి ఏంటంటే మరి పసుపది రాయడము కొంతమంది ఇంట్లో నచ్చదు చిన్నపిల్లలకి. అంటే మీ పాపను పంపించండి అన్నా సరే కొంతమందికి నచ్చదు. ఈ సిటీ కల్చర్స్ లో ఉంటున్నాం మనం. పంపించమన్నా సరే ఎవరింటికి పంపించడానికి, ఆడపిల్లని పంపించడానికి కూడా భయపడిపోతున్నారు విద్య. ఆడపిల్లని పంపించాలన్నా సరే, అది పూజ విషయం కావచ్చు, నార్మల్ విషయం కావచ్చు, ఆడపిల్లని మనం కూడా పిలవాలి అన్నా సరే మళ్ళీ వస్తారా రారన్న భయాలతో ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా శాస్త్రీయంగా ఏదైతే చేయాలో అది చెప్పాను. అన్నిటికన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది. పిలుచుకోవచ్చు, పిలుచుకోపోవచ్చు, ఏమైనా చేయొచ్చండి. మన ఆడపిల్లే మన లక్ష్మి, మన దుర్గా, మన సరస్వతి అన్ని కూడా మన ఆడపిల్లే. నేను చేసే విధానంలో ఏంటంటే శ్రావణంలో కావచ్చు, ఇలా శరన్నవరాత్రుల్లో కావచ్చు, ఫస్ట్ నేను ఇచ్చుకునే తాంబూలం కావచ్చు, బొట్టి కావచ్చు, అమ్మవారి తర్వాత నా కూతురికే నేను ఇచ్చుకుంటాను. నాకు అంటే తనే కదా లక్ష్మి అయినా సరస్వతి అయినా అంతా ఆడపిల్లే. అంతకు మించిన వాళ్ళు వేరొకరు ఉండరు అనకూడదు, కానీ వేరొక ఆడపిల్లని పిలిచినా వాళ్ళు ఏ ఇష్టంతో పంపిస్తారు అనే భయం ఒకటి. అదే మన ఆడపిల్ల అనుకోండి, మనకి ఎలా అంటే మనం అలా అలంకరించుకోవచ్చు, అలా తీసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో ఆడపిల్ల ఎలానా ఉంటది. 8 years నుంచి 10 years అన్నారు కదా, మన ఇంట్లో ఆడపిల్ల అంటే ఉంటుండొచ్చు, 15 years ఉండొచ్చు, 16 years అలా. పెళ్లి కానీ ఆడపిల్లలకి ఎవరికైనా చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఏది దొరకలేనప్పుడు పెళ్లి కానీ ఆడపిల్లలు కూడా అదే వేసుకొస్తారు. అంటే ఒక 20 దాటిన తర్వాత, నేను ఒక 18, 20 దాటి అంటే 10th class లోపు అలా ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాయండి. ఒకప్పుడు పిల్లలు ఎలా ఉండేవారు, చిన్నపిల్లలాగే ఉండేవారు. 10కి వచ్చినా సరే 2 జల్లు వేసుకొని చిన్నపిల్లలాగే ఉండేవారు. అంటే దొరికితే, అంటే ఆ వయసు పిల్లలు మనకి దొరికితే ఓకే, లేదు ఆ వయసు పిల్లలు లేరు ఇంకా అని ఆపడం కన్నా మన ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది. అయితే నేను చేసుకునే విధానంలో ఏంటంటే, నా ఆడబిడ్డనే కూర్చోపిచ్చి చక్కగా ఒక పీట వేసి అమ్మవారికి కూర్చోపించుకొని కాళ్ళు కడిగి పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి చక్కగా పూలు, జడలో పూలు పెట్టి గాజులు వేసి తాంబూలం ఇచ్చుకొని ఆ రోజు పెట్టి, అంటే ఒకటి ఆ రోజు అమ్మవారికి ఎలాగా నైవేద్యం చేస్తాము ఆ రోజు మన అంటే నా కూతురికి ఏవైతే ఇష్టమో ఆ నైవేద్యాన్ని అదే వండుతాను అనమాట. తనకి ఏదైతే ఇష్టమో అదే వండుతాను. అదే వండి ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటదండి. ఇప్పుడు జనరేషన్ లో ఏంటంటే ఆడపిల్లలు చూడడమే మర్చిపోయారు పెళ్లిళ్ళు అయిన తర్వాత. అంటే ఎవరి గురించి స్పెసిఫిక్ గా తీసి చెప్పేదని కాదు, కానీ వాళ్ళ బిజీ షెడ్యూల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆడపిల్లలు చూడడమే మర్చిపోయారు అనమాట. ప్రతి ఇంట్లో ఒక మగ పిల్లవాడి తర్వాత కావచ్చు, ఒక ఆడపిల్ల తర్వాత కావచ్చు, ఒక మగపిల్లవాడిని కన్న తల్లిదండ్రులు దేనికి కారణం అంటే, ఎప్పటికీ ఆ తల్లి ఆలోచించే విధానం పూర్వకాలంలో అలాగే ఆలోచించారంట. ఎప్పటికీ నా కూతురికి పుట్టినిల్లు ఉంటాది, తల్లిదండ్రులు చనిపోయినా సరే నా కూతురికి పుట్టినిల్లు ఉంటాది, నా కూతురికి ఎప్పుడూ కూడా లక్ష్మీ స్వరూపంగా వాళ్ళ ఇంటికి వస్తారు, నా కూతురు వస్తుంది అనే కారణంతోని ఒక మగపిల్ల వెనకాలైనా సరే కూతుర్ని కనేవారంట. కూతురు తర్వాత అయినా మగపిల్లవాడు కావాలి అని అనుకొని ముగ్గురు ఆడపిల్లల కన్నా సరే మగపిల్లల కోసం వెయిట్ చేసేవారండి చాలా మంది. ముగ్గురు మగపిల్ల వాళ్ళు ఉన్న ఆడపిల్లల కోసం వెయిట్ చేసేవారు. అందుకే అప్పుడు 4గురిని 5గురిని కనడానికి కారణం ఇదే. మా నాన్నగారు ఇప్పుడు అదే అనేవారు అనమాట. ఇంతమంది ఎందుకు కంటున్నారు అని క్వశ్చన్ చేసినప్పుడు ఇది కారణం అని చెప్పేవారు అనమాట.
అలాంటప్పుడు మన ఇంటి లక్ష్మి కావచ్చు, మన ఇంటి అమ్మవారు కావచ్చు, మన ఆడపిల్లకి ఇంట్లో చక్కగా ఎవరైతే ఉంటారో ఆడపిల్లని తిట్టొద్దు, ఏమనొద్దు, కోపం లేకుండా చక్కగా కూర్చోబెట్టి వినరండి. వాళ్ళ ఆడపిల్లలు ఎలాగా వినరు. ఇది నువ్వు చెయ్యొద్దు అంటే, మనం ఒక మంచి డ్రెస్ వేసుకోమంటే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది అని అంటారు. కూర్చోబెట్టి చెప్పి ఆడపిల్లని కూర్చోబెట్టి కాళ్ళు కడిగి, ఇందాక నేను చెప్పాను కదా అలా చేసుకొని తాంబూలం తీసుకొని ఆ రోజుకి అమ్మవారు నీకు తనకి అక్షింతలు ఇచ్చి మనం కాళ్ళు మొక్కొచ్చు. చాలా మంది అంటారు మనకన్నా చిన్నది కదా మనం ఎందుకు కాళ్ళు మొక్కాలి, కానీ ఆ రోజు నీ ఇంటికి వచ్చింది అమ్మవారు, స్వయంగా అమ్మవారు నీ కూతురు రూపంలో వచ్చింది. ఎప్పుడైతే ఒక ఇల్లు ఇలా చేస్తాదో ఆ ఇంట్లో సంతోషం ఎప్పుడు ఉంటుంది. ఆడపిల్లకి ఎవరైతే తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ముడు కావచ్చు రెస్పెక్ట్ ఇస్తారో ఆ ఇల్లు ఎప్పుడు బాగుంటదండి. ఎవరు అంటే మన ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వడం మన కొడుకుతో మనం స్టార్ట్ చేసామంటే బయట ఆడపిల్లకి కూడా ఆ మగపిల్లవాడికి అలవాటు అవుద్దేమో. మేబీ మన ఇంటి ఆడపిల్లకే రెస్పెక్ట్ ఇవ్వడం అన్నదమ్ముడికి అలవాటు లేకపోయింది అనుకోండి, బయట ఆడపిల్లకి కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. ఇది చేసినప్పుడు మగపిల్లలు ఉన్నప్పుడు మగపిల్లలు కూడా చూస్తారు. అందువల్ల ప్రతి ఇంట్లో కుమారి పూజ చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఇలాంటి జనరేషన్స్ లో ఉంటున్నాం కాబట్టి మన ఇంటి ఆడపిల్లని ఏజు అనేది పక్కన పెట్టండి. కొన్ని ఒకవేళ పెళ్లి అయిన ఆడపిల్లనన్నా సరే ఇంటికి తీసుకొచ్చి ఈ నవరాత్రుల్లో చక్కగా తెలంగాణలో ఉన్న మంచి అలవాటు ఏంటంటే, నాకు బాగా నచ్చిన అలవాటు, అమ్మవారి స్వరూపంగా పిలుస్తారేమో, అందుకే అల్లుణ్ణి కూతుర్ని కూడా పండగకి పిలుస్తారు, పిలిచి కొత్త బట్టలు పెడతారు. అంటే ఎప్పుడైతే ఒక ఆడపిల్లని అమ్మవారి స్వరూపం అనుకుంటారు కాబట్టి చక్కగా ఈ నవరాత్రుల రోజుల్లో పిలుస్తారనమాట. పిలిచి చక్కగా అమ్మవారికి చక్కగా పెడతారు. అలాంటప్పుడు ఆడపిల్ల అమ్మవారి స్వరూపమే కదా. ఇది ఒక్కటి చేసుకుంటే చాలండి, ఇంతకు మించి ఏం అవసరం లేదు. కుమారి పూజ అంటే నీ ఇంట్లో ఉన్న కూతుర్నే నువ్వు ఫస్ట్ రెస్పెక్ట్ చేస్తే అమ్మవారిని రెస్పెక్ట్ చేసినట్టే. ఇదే కుమారి పూజ. ప్రతి ఒక్కరు ఇలా చేసుకుంటే బాగుంటది. ప్రతి ఒక్కరికి ఆడపిల్ల ఇంట్లో ఉంటారు కంపల్సరీగా. ఇలా చేసుకుంటే అది మన ఇష్టం. బాలా త్రిపుర సుందరి అవతారం రోజు చేస్తామా, లాస్ట్ రోజు చేసుకుంటామా, చక్క పట్టు పరికిని ఏదో పెట్టండి. కానీ చాలా వరకు అయితే బాల త్రిపుర సుందరి రోజు చేసుకుంటారు. బాలా త్రిపుర సుందరి అవతారం రోజు చేసుకుంటారు. ఆ 9 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు చెప్పాలి అంటే. అంటే ఆ రోజు బ్రహ్మచారిని అవతారం అన్నమాట ఆవిడది. నవదుర్గల్లో బ్రహ్మచారిని అవతారం. అంటే బ్రహ్మచారిగా ఉన్న వాళ్ళనే మనం బాలా త్రిపుర సుందరి అంటాం. తర్వాత నుంచి శక్తి రూపిణిగా మారుతుంది అనమాట అమ్మవారు. అందువల్ల బాలా త్రిపుర సుందరి అవతారం రోజు పూజ చేసుకుంటారు. చాలా చక్కగా చెప్పారు కళ్యాణి గారు, ధన్యవాదాలు.